హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం 'బలవంత పెళ్లి పార్ట్ 6' మరి కథలోకి వెళ్తే, ఢిల్లీ నగరపు చలిగాలి ఆ ఉదయం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. తాజ్‌మహల్ సింగ్ హోటల్లోని ప్రెసిడెన్షియల్ సూట్‌లోని కిటికీ కర్టెన్ల సందులోంచి వస్తున్నాం. లేత సూర్యకిరణాలు నేరుగా పడక మీద పడుతున్నాయి. రాత్రి జరిగిన ఆ అద్భుతమైన అవార్డుల వేడుక, విక్రమ్ చేసిన ప్రేమ ప్రకటన, ఆ తర్వాత ఇద్దరి మనసులు ఏకమైన ఆ మధుర క్షణాలు అన్నీ ఆ గదిలోని గాల్లో ఇంకా ఒక తియ్యని పరిమళంలా నిలిచి ఉన్నాయి. విక్రమ్‌కు మెలకువ వచ్చింది. తన చేతుల్లో ఒదిగిపోయి ప్రశాంతంగా నిద్రపోతున్న శ్రీవల్లి ముఖం వైపు చూశాడు. రాత్రి ఆమె కళ్ళలో చూసిన ఆనందం, ఆమె పెదవుల మీదున్న చిరునవ్వు అతనికి ప్రపంచంలో ఇంకేది సాటరాదనిపిస్తుంది. ఇన్నాళ్ళు డబ్బు, హోదా, అహంకారం అనే ఒక ఇనుప కోటలో బతికిన తనకు ప్రేమ అనే ఒక అందమైన పట్టుదారంతో బంధనం వేసింది ఈ పల్లెటూరి పిల్లి. ఆమె నుదుటి మీద రాలిపడిన ముంగుర్లను ఎంతో సున్నితంగా పక్కకు తీసి ఆమె నుదుటిపై మృదువుగా ముద్దు పెట్టాడు విక్రమ్. ఆ వెచ్చటి స్పర్శకు శ్రీవల్లి నెమ్మదిగా కళ్ళు తెరిచింది. నిద్రమత్తులో ఉన్న ఆమె కళ్ళల్లో తన భర్తను చూడగానే ఒక వింతైన సిగ్గు, అవధుల్లేని ఆనందం. కంబల్ని కొద్దిగా పైకి లాక్కుంటూ గుడ్ మార్నింగ్ అండి అంది వణుకుతున్న గొంతుతో. విక్రమ్ చిరునవ్వుతో ఆమెను మరింత దగ్గరికి తీసుకుంటూ, గుడ్ మార్నింగ్ మిసెస్ విక్రమ్. ఢిల్లీలో మన మొదటి ఉదయం ఎంత అందంగా ఉందో కదా. నిన్నటిదాకా ఒక కాంట్రాక్ట్ భార్యగా ఉన్న నువ్వు ఇవాళ నా ప్రాణంగా మారావు. ఈ ప్రయాణం నా జీవితంలో బెస్ట్ ట్రిప్ శ్రీవల్లి అన్నాడమ కళ్ళలోకి సూటిగా చూస్తూ. శ్రీవల్లి బుగ్గలు కందిప్రాయి. మీరు నన్ను అర్థం చేసుకునే ఈ క్షణం కోసం నేను ఇన్నాళ్ళు కన్న కళ్ళు నిజమయ్యాయి విక్రమ్ గారు. ఇక నాకు ఈ జన్మకి ఏమీ వద్దు అంటూ అతని గుండెల మీద తలవాల్చింది. ఇద్దరు కలిసి కాఫీ తాగుతూ ఆ ఉదయాన్ని ఎంతో ఆస్వాదించారు. మధ్యాహ్నం ఫ్లైట్కి వాళ్ళు తిరిగి హైదరాబాద్ వెళ్ళాలి. ప్యాకింగ్ చేస్తూ శ్రీవల్లి కొద్దిగా ఆలోచనలో పడింది. ఏమైంది శ్రీవల్లి, ఏదో దీర్ఘ ఆలోచనలో ఉన్నావు అని అడిగాడు విక్రమ్ తను కోట్ను సూట్ కేసులో సర్దుతూ. ఏం లేదండి, ఇక్కడ ఈ 2 రోజులు మనం మనలా ఉన్నాం. కానీ ఇంటికి వెళ్ళాక ఆంటీ మళ్ళీ ఎలా రియాక్ట్ అవుతారో అన్న చిన్న భయం. నిన్న పార్టీలో వాళ్ళ ఫ్రెండ్కి నేనిచ్చిన సమాధానం ఆంటీకి తెలిస్తే ఖచ్చితంగా నా మీద కోపడతారు కదా అంది కొద్దిగా ఆందోళనగా. విక్రమ్ ఆమె దగ్గరకు వచ్చి ఆమె 2 చేతులు పట్టుకున్నాడు. శ్రీవల్లి, ఇన్నాళ్ళు నేను నీకు దూరంగా ఉన్నాను కాబట్టి మా అమ్మ నిన్ను మాటలతో ఇబ్బంది పెట్టగలిగింది. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. నా భార్య మీద ఎవరైనా చిన్న మాట అన్నా నేను సహించను. అది మా అమ్మ అయినా సరే. నువ్వెవరికి భయపడవలసిన అవసరం లేదు. నీ ఆత్మాభిమానాన్ని కాపాడే బాధ్యత ఇక నాది అని దృఢంగా చెప్పాడు. ఆ మాటతో శ్రీవల్లి మనసులోని భయాలన్నీ గాలికి కొట్టుకుపోయాయి. సాయంత్రం 4 గంటలు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగిన విక్రమ్, శ్రీవల్లి కారులో సూర్యప్రకాష్ బంగ్లాకు చేరుకున్నారు. వాళ్ళు లోపలికి అడుగు పెట్టగానే సూర్యప్రకాశ్ రావు గారు వీల్ చైర్లో ఎదురొచ్చారు. ఆయన ముఖం ఆనందంతో వెలిగిపోతుంది. చేతిలో ఆ రోజు ఉదయం వచ్చిన ఇంగ్లీష్ దినపత్రిక ఉంది. రండి, రండి నా మహాలక్ష్మి, నా విజేత. నా ఇల్లు ఇవాళ మీ రాకతో నిజంగా పవిత్రమైంది అంటూ ఇద్దరిని ఆశీర్వదించారు. విక్రమ్, శ్రీవల్లి ఆయన పాదాలకు నమస్కరించారు. సూర్యప్రకాశరావు గారు ఆ పేపర్ను వాళ్ళకు చూపిస్తూ, చూసావా విక్రమ్, నిన్న నువ్వు అవార్డు తీసుకునేటప్పుడు శ్రీవల్లి గురించి చెప్పిన మాటలు, ఆ విదేశీయుడు మన శ్రీవల్లిని మెచ్చుకున్న విధానం ఈరోజు బిజినెస్ పేజీల్లో మెయిన్ హెడ్లైన్స్ అయ్యాయి. ఒక పల్లెటూరి పిల్ల తన చీరకట్టుతో, సంస్కారంతో ఢిల్లీలోని కార్పొరేట్ ప్రపంచాన్ని జయించిందని రాశారు. నా ప్రాణ స్నేహితుడు రామచంద్రం కూతురు నా ఇంటికి తెచ్చిన ఈ గౌరవం ముందు నా ఆస్తులన్నీ దిగదుడిపే అంటూ ఆనంద బాష్పాలు రాల్చారు. శ్రీవల్లి తలదించుకుని వినయంగా నవ్వింది. విక్రమ్ గర్వంగా తన భార్య వైపు చూశాడు. సరిగ్గా అప్పుడే మెట్లు దిగుతూ వచ్చింది విశాలాక్షి. ఆ ముఖంలో కోపం, అసూయ కట్టలు తెంచుకున్నాయి. తన స్నేహితురాలు షాలిని ఫోన్ చేసి శ్రీవల్లి సభలో ఎలా మాట్లాడిందో, విక్రమ్ తన భార్యకి క్రెడిట్ అంతా ఎలా ఇచ్చాడో పూసగుచ్చినట్టు చెప్పింది. అది విన్నప్పటి నుండి విశాలాక్షి కడుపులో అగ్నిపర్వతం రగులుతూనే ఉంది. నా కొడుకు నన్ను వదిలేసి ఆ పల్లెటూరు పిల్ల జపం చేస్తున్నాడు. దీనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని మనసులో రగిలిపోతూనే పైకి మాత్రం ఒక నకిలీ నవ్వును పులుముకుంది.
వాళ్ళ దగ్గరకు వచ్చింది. కంగ్రాట్స్ విక్రమ్, కంగ్రాట్స్ శ్రీవల్లి. మొత్తం ఢిల్లీలో బాగానే నెక్కొచ్చావు కొడలా. నువ్వు భయపడతావేమో అనుకున్నాను. కానీ శాలినికి నువ్వు ఇచ్చిన క్లాస్ గురించి నాకు ఫోన్ చేసి మరీ చెప్పింది. ఎనీవే, ప్రయాణం అలసిపోయి ఉంటారు, వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అంది పైకి ఎంతో మామూలుగా కనిపిస్తూ. శ్రీవల్లికి అత్తగారి గొంతులో ఆ నకిలీతనం అర్థమైంది. కానీ ఏం మాట్లాడకుండా అలాగే ఆంటీ అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది. విశాలాక్షి మనసులో కుట్రల చక్రం వేగంగా తిరగటం మొదలైంది. శ్రీవల్లిని బయట వాళ్ళ ముందు, కార్పొరేట్ వాళ్ళ ముందు అవమానించడం కష్టమని ఆమెకు అర్థమైంది. ఎందుకంటే శ్రీవల్లి తన మాటలతో ఎవరినైనా కట్టిపడేయగలదు. కాబట్టి ఆమె ఇంట్లోనే కుటుంబ సభ్యుల ముందే ఒక దొంగలా లేదా అసమర్థురాల్లా నిలబెడితే విక్రమ్కి ఆమె మీద ఉన్న నమ్మకం పోతుంది. ఆత్మమానం ప్రాణంగా బతికే ఆ పిల్ల దొంగతనం అపవాదు భరించలేక తనంతట తానే ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. ఇదే విశాలాక్షి ప్లాన్. మరుసటి రోజు ఉదయం విక్రమ్ ఆఫీస్కి వెళ్ళిపాడు. సూర్యప్రకాష్ గారు పెరట్లో పేపర్ చదువుకుంటూ ఉన్నారు. ఇంట్లో శ్రీవల్లి, విశాలాక్షి మాత్రమే ఉన్నారు. విశాలాక్షి శ్రీవల్లిని తన గదిలోకి పిలిచింది. ఆ గదిలో ఒక పెద్ద పాతకాలపు ఇనుప లాకర్ ఉంది. డ్రామ శ్రీవల్లి కూర్చో అని ఎంతో ఆప్యాయంగా పిలిచింది విశాలాక్షి. శ్రీవల్లి సందేహిస్తూనే సోఫాలో కూర్చుంది. చూడు శ్రీవల్లి, నిన్న ఢిల్లీలో జరిగిన సంఘటన తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది. నువ్వు చాలా బాధగల అమ్మాయివి. మీ నాన్నగారు నిన్ను చాలా పద్ధతిగా పెంచారు. ఈ ఇంటి కోడలుగా విక్రమ్ భార్యగా నీకు అన్ని అర్హతలు ఉన్నాయని నేను నమ్ముతున్నాను. అందుకే ఒక పెద్ద బాధ్యతను నీ చేతుల్లో పెడదామని డిసైడ్ అయ్యాను అని లాకర్ తెరిచింది విశాలాక్షి. అందులో ఒక ఎర్రటి వెల్వెట్ బాక్స్ను బయటకు తీసింది. దాన్ని తెరిచి శ్రీవల్లి ముందు పెట్టింది. ఆ బాక్స్లో ఒక అపురూపమైన కళ్ళు చెదిరే పాతకాల వజ్రాల హారం ఉంది. దాని మధ్యలో ఉన్న ఒక పెద్ద కెంపు సూర్యుడిలా మెరిసిపోతుంది. ఆ నెక్లెస్ చూస్తేనే అది కోట్ల రూపాయల విలువ చేస్తుందని ఇట్టే అర్థమవుతుంది. దీని పేరు సూర్యకాంతం. ఇది మా వంశపారపరంగా వస్తున్న నగల సెట్. మా అత్తగారు నాకు ఈ ఇంటి బాధలు అప్పగించినప్పుడు నాకు ఇచ్చారు. రేపు రాత్రి విక్రమ్కి అవార్డు వచ్చిన సందర్భంగా మన ఇంట్లో ఒక గ్రాండ్ డిన్నర్ పార్టీ ఇస్తున్నాం. ఆ పార్టీకి నువ్వు ఈ ఇంటి అధికారిక కోడలుగా ఈ సూర్యకాంతం వేసుకొని రావాలి. ఇదిగో ఈ లాకర్ తాళాలు. ఇప్పటి నుంచి ఈ ఇంటి నగలు, లాకర్ల బాధ్యత అంతా నీదే. వీటిని జాగ్రత్తగా చూసుకో అంటూ ఆ తాళాల గుర్తుని, ఆ వెల్వెట్ బాక్స్ని శ్రీవల్లి చేతిలో పెట్టింది విశాలాక్షి. శ్రీవల్లి ఆశ్చర్యపోయింది. అత్తగారిని సడన్గా మారిపోయి తనకింత పెద్ద బాధ్యత అప్పగిస్తుందంటే ఆమెకు నమ్మశకంగా లేదు. కానీ పెద్దలు ఇచ్చిన బాధ్యతను కాదనడం తన సంస్కారం కాదు. చాలా థ్యాంక్స్ ఆంటీ. మీరు నా మీద పెట్టుకున్న నమ్మకానికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. వీటిని నేను కంటికి రెప్పలా కాపాడుకుంటానని చెప్పి ఆ బాక్స్ను తీసుకుని భక్తిగా కళ్ళకద్దుకొని తన గదిలోకి తీసుకెళ్ళింది. శ్రీవల్లి వెళ్ళగానే విశాలాక్షి పెదవులపై ఓ క్రూరమైన నవ్వు మెరిసింది. పిచ్చిదానా, ఆ బాక్స్లో ఉన్నది నిజమైన సూర్యకాంతం కాదు. దానికి అచ్చం కాపీలాగా నేను చేయించిన గిల్ట్ నగ. అసలు నగ నా దగ్గర వేరే లాకర్లో ఉంది. రేపు పార్టీలో నువ్వు ఆ గిల్ట్ నగ వేసుకుని వచ్చినప్పుడు మా కంసాల్ని పిలిపించి అది నకిలీదని నిరూపిస్తాను. అసలు నగను నువ్వే మీ నాన్నకి ఇచ్చి దాచావని, దాని స్థానంలో నకిలీది పెట్టావని అందరి ముందు ప్రూవ్ చేస్తాను. అప్పుడు విక్రమ్ కూడా నిన్ను ఏమాత్రం క్షమించడు. నీ తండ్రి పరువు, నీ ఆత్మామానం రెండీ బంగ్లాలో మంటగలిసిపోతాయి అని తన భయంకరమైన కుట్రను తలుచుకుని మురిసిపోయింది. ఆ రోజంతా ఇంట్లో డిన్నర్ పార్టీ ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీవల్లి ఎంతో ఉత్సాహంగా అన్ని దగ్గరుండి చూసుకుంటుంది. రాత్రికి విక్రమ్ అవార్డును సెలబ్రేట్ చేసుకోవడానికి తమ బంధువులు, ముఖ్యమైన స్నేహితులు వస్తున్నారు. తన భర్త కోసం ఈ పార్టీని ఎంతో అద్భుతంగా చేయాలని ఆమె తపన పడుతుంది. తన గదిలోకి వచ్చిన శ్రీవల్లి ఆ వెల్వెట్ బాక్స్ను తెరచి చూసింది. ఆ సూర్యకాంతం హారం చూస్తుంటే ఆమెకెంతో భయం, బాధ ఒకేసారి కలిగాయి. ఇది మా అత్తగారు నాకు ఇచ్చిన గౌరవం. దీన్ని వేసుకుంటే నా భర్త పరువు కూడా పెరుగుతుంది అనుకొని దాన్ని జాగ్రత్తగా తన బీరువా లాకర్లో పెట్టి లాక్ వేసింది. మరుసటి రోజు సాయంత్రం 7 గంటలు. సూర్యప్రకాష్ బంగ్లా మొత్తం విద్యుత్ దీపాలతో వెలిగిపోతుంది. అతిథులు రావటం మొదలైంది. విక్రమ్ పార్టీకి తగినట్టుగా ముద్దు నీలం రంగు సూటు వేసుకుని
ఎంతో హ్యాండ్సమ్గా ఉన్నాడు. తాతగారు సూర్యప్రకాశ్రావు గారు సోఫాలో కూర్చుని అందరినీ పలకరిస్తున్నారు. విశాలాక్షి తమ ప్లాన్ అమలు చేయడానికి సరైన సమయం కోసం ఎదురు చూస్తుంది. శ్రీవల్లి తన గదిలో ముస్తాబవుతుంది. ఎర్రటి రంగు కంచిపట్టు చీర కట్టుకుని పద్ధతిగా జడ వేసుకుని అత్తగారు ఇచ్చిన ఆ సూర్యకాంతం హారాన్ని మెల్లో వేసుకుంది. ఆ హారం ఆ మెల్లో పడగానే ఆమె అందం దిగునుకృతమైంది. అద్దంలో తన్ను తాను చూసుకున్న శ్రీవల్లికి ఆ హారం కొద్దిగా తేడాగా అనిపించింది. దాని బరువు, ఆ రాళ్ల మెరుపు, ఎక్కడో ఒక చిన్న అనుమానం. కానీ ఇది అత్తగారు వంశపారపరంగా వస్తున్న నగని చెప్పారు కదా, బహుశా పాతకాలం నాటి కటింగ్ వల్లేమో అలా ఉంది అనుకుని మనసును సరిపెట్టుకుని కిందకు వచ్చింది. మెట్లు దిగుతున్న శ్రీవల్లిని చూడగానే హాల్లో ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యంగా చూశారు. విక్రమ్ అయితే ఆమె అందానికి మరోసారి ఫీదా అయిపోయాడు. నేరుగా ఆమె దగ్గరికి వెళ్ళి చెయ్యి పట్టుకొని కిందకి తీసుకొచ్చాడు. యు లుక్ గార్జియస్ శ్రీవల్లి, అండ్ ఈ నెక్లెస్ నీకు చాలా బాగుంది. ఇది మా వంశపు నెక్లెస్ కదా, మా అమ్మ నీకు ఇచ్చిందా అని అడిగాడు విక్రమ్ ఆనందంగా. అవునండి, నిన్న ఉదయం ఆంటీ స్వయంగా నా గదికి పిలిచి మరీ ఇచ్చారు. ఈ ఇంటి బాధను నాకు అప్పగించారు అంది శ్రీవల్లి సంతోషంగా. విక్రమ్కు తన తల్లిలో వచ్చిన ఈ మార్పుకు చాలా సంతోషం వేసింది. తన భార్యను తన తల్లి కూడా అంగీకరించిందని అతను సంబరపడ్డాడు. పార్టీ ఎంతో సందడిగా జరుగుతుంది. అందరూ డ్రింక్స్ స్నాక్స్ తీసుకుంటూ మాట్లాడుకున్నారు. సరిగ్గా అదే సమయానికి విశాలాక్షి ప్లాన్ చేసినట్టుగానే వాళ్ళ కుటుంబానికి చెందిన పాత కంసాలి వీరభద్రం అక్కడికి వచ్చాడు. విశాలాక్షి అతన్ని అందరి ముందుకు తీసుకువచ్చి, రండి వీరభద్రం గారు, విక్రమ్కి అవార్డు వచ్చిన ఆనందంలో మన బంధువులందరికీ ఒక మంచి డిన్నర్ ఇస్తున్నాం. ఈరోజు మా కోడలు శ్రీవల్లి మన వంశపు నగ సూర్యకాంతం వేసుకుంది. ఒకసారి చూసి మీ ఆశీస్సులు ఇవ్వండి అని నాటకం మొదలుపెట్టింది. వీరభద్రం శ్రీవల్లి దగ్గరకు వచ్చి నమస్కరించాడు. అతని చూపులు వెంటనే ఆ మెల్లో ఉన్న సూర్యకాంతం మీద పడ్డాయి. అతను తన జోబులోంచి ఒక చిన్న లెన్స్ తీసుకుని, క్షమించండమ్మా, ఇదెందుకు నాకు కొద్దిగా తేడాగా అనిపిస్తుంది అంటూ దగ్గరగా చూశాడు. అతను చూసిన 2 నిమిషాలకే హాల్ మధ్యలో పెద్దగా అరిచాడు. అయ్యో విశాలాక్షమ్మ గారు, ఇదేంటి ఘోరం, ఈ పిల్లేదో వజ్రాలహారం అనుకుని గిల్టు నగ వేసుకుంది. ఇది అసలైన సూర్యకాంతం కాదు, ఇది 100% నకిలీ నగ. ఆ రాళ్ళు గాజు ముక్కలు, ఆ బంగారం కేవలం పూత మాత్రమే. ఆ మాట వినగానే హాల్లో ఒక్కసారిగా పిన్ డ్రాప్ సైలెన్స్. అందరి ముఖాల్లో తీవ్రమైన ఆశ్చర్యం. శ్రీవల్లి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆమె గుండె ఆగిపోయినంత పనైంది. చేతులు వణకడం మొదలయ్యాయి. సూర్యప్రకాశ్ రావు గారు వీల్చైర్లోంచి ముందుకు వంగి, ఏం మాట్లాడుతున్నా వీరభద్రం, తప్పుగా చూసి ఉండొచ్చు, సరిగ్గా చూడు అని కంగారు పడ్డారు. విశాలాక్షి వెంటనే రంగంలోకి దిగింది. ముఖంలో కృత్రిమైన కంగారును తెచ్చిపెట్టుకుని గట్టిగా అరుస్తూ, నకిలీదా? ఏంటి వీరభద్రం నువ్వనేది? నేనిన్ననే నా చేతులతో అసలైన నక్లెస్ తీసి శ్రీవల్లి చేతిలో పెట్టాను. మన లాకర్లో ఉన్న ఆ కోట్ల రూపాయల నక్లెస్ నకిలీది ఎలా అవుతుంది అని అంది. వీరభద్రం తల అడ్డంగా ఊపుతూ, లేదండమ్మా, నా 50 ఏళ్ల అనుభవంతో చెబుతున్నాను. ఈ పిల్ల మెల్లో ఉన్నది పక్క నకిలీది. ఎవరైనా కావాలని అసలు నగం దాచేసి దాని ప్లేస్లో ఈ నకిలీది చేయించి పెట్టారు. విశాలాక్షి వెంటనే శ్రీవల్లి వైపు తిరిగి ఓ క్రూరమైన చూపు చూస్తూ, శ్రీవల్లి, ఏంటిదంతా? నిన్న ఉదయం నేను నీకు ఇచ్చిన ఆ అసలు నగ ఏమైంది? దాని ప్లేస్లో ఈ నకిలీ నగ ఎలా వచ్చింది? రాత్రికి రాత్రి అంత ఖరీదైన నగను ఏం చేశావు నువ్వు అని నిలదీసింది. శ్రీవల్లికి మాటలు రావటం లేదు. కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. ఆంటీ నమ్మండి, మీరు నాకిచ్చిన బాక్స్లో ఉన్న నగను మాత్రమే నేను వేసుకున్నాను. నాకు ఇది అసలు వజ్రాల నగో నకిలీ నగో కూడా తెలియదు. నేను దేం దాచలేదాంటీ అని ఏడుస్తూ బదిలిచ్చింది. ఆపు నీ నాటకాలు, గర్జించింది విశాలాక్షి. పల్లెటూరు నుంచి ఒట్టి చేతులతో వచ్చావు. కోట్ల రూపాయల నగ చూసేసరికి నీ బుద్ధి గడ్డిని తిని ఉంటుంది. నిన్న మీ నాన్న వచ్చాడు కదా, ఆ వచ్చినవాడు ఊరికే వెళ్లకుండా ఈ నగను తీసుకుని వెళ్ళిపోయి ఉంటాడు. అందుకే నువ్వు చాలా తెలివిగా దీని ప్లేస్లో ఈ నకిలీ నగను పెట్టావు. పల్లెటూరు వాళ్ళు ఎప్పటికైనా దొంగలే. మీ దొంగ బుద్ధిని మా ఇంట్లో చూపించారా అంటూ శ్రీవల్లి తండ్రి రామచంద్రరావు గారిని దారుణంగా కించపరిచింది.
తన తండ్రిని దొంగ అనగానే శ్రీవల్లి కన్నీళ్లతో రగిలిపోతూ పైకి చూసింది. ఆంటీ, ఏ మాటన్నా పడతాను కానీ మా నాన్నగారిని దొంగ అంటే నేను ఊరుకోను. ఆయన ప్రాణం పోయినా ఒకరి సొమ్ము ఆశించే రకం కాదు. ఆ నగ ఎక్కడికి పోయిందో దేవుడికే తెలియాలి అని గట్టిగా సమాధానం ఇచ్చింది. బయట వాళ్ళ ముందు ఈ నాటకం జరుగుతూ ఉంటే విక్రమ్ మౌనంగా నిలబడి ఉన్నాడు. అతని చూపులు శ్రీవల్లి వైపు, తన తల్లి వైపు మారుతూ ఉన్నాయి. విక్రమ్, చూస్తున్నావా దీని పొగరు? దొంగతనం చేసినా కూడా ఎంత ఎదురు చెబుతుందో. మీ తాతయ్య కోసం తెలిసిన సంబంధం కదా అని చేసుకున్నావు. చివరికి నీ భార్య నీ మామయ్య కలిసి మన ఇంటి నగలకే ఎసరు పెట్టారు. ఇప్పుడైనా దీని బుద్ధి ఏంటో తెలుసుకుని దీన్ని ఈ క్షణమే ఈ ఇంట్లోంచి గెంటేయి అని అరిచింది విశాలాక్షి. తన ప్లాన్ సక్సెస్ అయిందన్న గర్వంతో అక్కడ ఉన్న అతిథులంతా శ్రీవల్లి వైపు ఒక దొంగను చూసినట్లు చూస్తున్నారు. శ్రీవల్లి ఏడుస్తూ విక్రమ్ వైపు చూసింది. విక్రమ్ గారు, దయచేసి నమ్మండి, నేను దొంగను కాదు. నా ఆత్మాభిమానం సాక్షిగా చెబుతున్నాను. ఆ నగ గురించి నాకేమీ తెలియదు అంటూ చేతులు జోడించింది. ఆమె పరిస్థితి చూసి ఏ భర్తకైనా గుండె తరుక్కపోవాలి. ఇన్నాళ్ళు తనను దూరం పెట్టిన విక్రమ్ ఇప్పుడు ఈ దొంగతనం అపవాదుతో తను నిజంగానే ఇంటి నుంచి గెంటేస్తాడేమో అన్న భయం ఆమెను వణికిస్తుంది. తను గెంటేయకపోయినా ఈ నింద మోస్తూ ఈ ఇంట్లో తను ఒక్క క్షణం కూడా ఉండలేనని శ్రీవల్లికి అర్థమైంది. విక్రమ్ నెమ్మదిగా ముందుకు వచ్చాడు. అతని ముఖంలో ఎంతో ప్రశాంతత, అంతు చిక్కని గంభీరత్వం ఉన్నాయి. తన జోబులోంచి 2 చేతులు బయటకు తీసి శ్రీవల్లికి ఎదురుగా నిలబడ్డాడు. అందరూ విక్రమ్ ఏ నిర్ణయం తీసుకుంటాడా అని ఉత్కంఠంగా చూస్తున్నారు. విశాలాక్షి అయితే తన కొడుకు శ్రీవల్లిని చెంపదెబ్బ కొట్టి ఇంట్లోంచి గెంటేయటం ఖాయమనుకుంది. కానీ విక్రమ్ శ్రీవల్లి కన్నీళ్లను తన వేలుతో తుడుస్తూ ఆ నకిలీ నగను ఆ మెల్లోంచి నెమ్మదిగా తీశాడు. ఆ తర్వాత అందరి వైపు తిరిగి తన తల్లి కళ్ళలోకి సూటిగా చూస్తూ గంభీరమైన గొంతుతో ఒక మాట అన్నాడు. మామ్, ఈ నగ నకిలిదని నాకు నిన్న రాత్రే తెలుసు. ఎందుకంటే అసలు నగ సూర్యకాంతం నా దగ్గరే ఉంది. ఆ మాట వినగానే హాల్లో ఉన్న వారందరికీ, ముఖ్యంగా విశాలాక్షికి పై ప్రాణాలు పైన పోయాయి. శ్రీవల్లి ఆశ్చర్యంగా విక్రమ్ వైపు చూసింది. విక్రమ్ తన కోట్ జోబులోంచి ఒక చిన్న ఎర్రటి వెల్వెట్ బాక్స్ తీసి తెరిచాడు. అందులో అసలైన దగదగలాడే సూర్యకాంతం వజ్రాల హారం ఉంది. ఏంటి మామ్, షాక్ అయ్యారా? మీరు శ్రీవల్లిని ఒక దొంగగా నిలబెట్టాలని ఈ నాటకం ఆడుతున్నారని నాకు ముందే తెలుసు అన్నాడు విక్రమ్ సూటిగా. ఆ క్షణంలో విశాలాక్షి ముఖంలో రక్తం చుక్క లేదు. పక్కనే ఉన్న సూర్యప్రకాశ్రావు గారి కోపంతో చేతులు వణుకుతున్నాయి. శ్రీవల్లికి అసలేం జరుగుతుందో అర్థం కావటం లేదు. తన భర్త తనని ఇంత గొప్పగా రక్షించటం చూసి ఆమె గుండెల్లో అతని పట్ల ఆరాధన 1000 ఇంతలైంది. సూర్యప్రకాశ్ బంగ్లాలోని ఆ విశాలమైన హాల్ ఒక్కసారిగా శ్మశాన నిశ్శబ్దాన్ని పులుముకుంది. గాలి కూడా స్తంభించకపోయిందా అన్నట్టుగా ఎవరి నోట మాట లేదు. అందరి కళ్ళు విక్రమ్ చేతిలో దగదగలాడుతున్న ఆ అసలైన సూర్యకాంతం వజ్రాల హారం మీదే నిలిచిపోయాయి. విశాలాక్షి ముఖం నెత్తురు చుక్కలేనట్లుగా పాలిపోయింది. ఆమె ఆడుతున్న నాటకం, ఆమె పన్నిన కుట్ర బట్టబయలు కావటంతో ఆమె కాళ్ళ కింద భూమి కంపిస్తున్నట్టుగా అనిపించింది. వీరభద్రం భయంతో 2 చేతులు కట్టుకుని పక్కకు తప్పుకున్నాడు. శ్రీవల్లికి మాత్రం అసలేం జరుగుతుందో, తన భర్త చేతిలోకి ఆ అసలు నగ ఎలా వచ్చిందో అర్థం కాక ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయింది. ఆమె కళ్ళల్లో ఇంకా కన్నీటి చెమ్మ అలాగే ఉంది. విక్రమ్ అడుగులు నెమ్మదిగా తన తల్లివైపు కదిలాయి. అతని ముఖంలో ఎక్కడ ఆవేశం లేదు, కానీ అంతులేని గాంభీర్యం. ఒక కొడుకుగా తల్లి చేసిన నీచ పనికి సిగ్గుపడుతున్న ఒక రకమైన వేదన సుష్టంగా కనిపిస్తున్నాయి. ఏంటి మామ్, మాట్లాడరేంటి? శ్రీవల్లి మీద, నా మామయ్య గారి మీద దొంగతనం నేరం మోపి వాళ్ళ ఆత్మాభిమానాన్ని నలుగురు ముందు బలి తీసుకుని ఈ పల్లెటూరు పిల్లను ఇంటి నుంచి గెంటేయాలన్నా మీ కల చెరిగిపోయిందా? విక్రమ్ గొంతు హాల్లో ఒక పిడుగులా వినిపించింది. విశాలాక్షి తడబడుతూ, విక్రమ్, నువ్వేం మాట్లాడుతున్నావురా? ఆ నగ నీ చేతికి ఎలా వచ్చింది? నేనే స్వయంగా నిన్న ఉదయం. ఆపండి మామ్. విక్రమ్ గొంతు కొద్దిగా పెరిగింది. ఇక అబద్ధాలు ఆపండి. నిన్న ఉదయం మీరు శ్రీవల్లికి లాకర్ తాళాలిచ్చి ఇంతటి విలువైన
వంశపారంపరపు నగ తన చేతిలో పెడుతున్నారని పనివాళ్ళ ద్వారా నాకు తెలిసింది. ఇన్నాళ్ళు శ్రీవల్లిని ఒక పని మనిషి కంటే హీనంగా చూసిన మీరు ఉన్నట్టుండి అంతటి బాధను ఆమెకెందుకు అప్పగించారా అన్న నాకు అనుమానం వచ్చింది. ఢిల్లీ నుంచి రాగానే మీలో వచ్చిన ఈ ఆకస్మిక మార్పు వెనుక ఏదో కుట్ర ఉందని నా మనసు చెప్పింది. అక్కడున్న అతిథులంతా ఊపిరి బిగపట్టి వింటున్నారు. శ్రీవల్లి విక్రమ్ వైపు ఒక దేవుణ్ణి చూసినట్టు చూస్తుంది. తన కోసం తన భర్త తన కన్నతల్లిని బోన్లో నిలబెడుతున్న తీరు ఆమె గుండెను కదిలించింది. విక్రమ్ కొనసాగించాడు. నిన్న రాత్రి శ్రీవల్లి నిద్రపోయాక ఆమె లాకర్లో మీరిచ్చిన ఆ వెల్వెట్ బాక్స్ తెరచి చూశాను. నేను బిజినెస్ మ్యాన్ని మామ్. కోట్ల విలువ చేసే వజ్రాలకు, వందల రూపాయలు విలువ చేసే గాజు ముక్కలకు తేడా పసగట్టలేని అమాయకుని కాను. ఆ బాక్స్లో ఉన్నది నకిలీ నగ అని నాకిట్టే అర్థమైపోయింది. అప్పుడే నాకు మీ ప్లాన్ మొత్తం పూసగుచ్చినట్టు అర్థమైంది. అసలు నగను మీ పర్సనల్ లాకర్లో దాచి ఈ గిల్టు నగను శ్రీవల్లి చేతిలో పెట్టారు. ఈరోజు ఈ పార్టీలో వీరభద్రం గారిని పిలిపించి ఆ దొంగతనం అపాదు నా భార్య మీద మోపాలని ఎంత పకడ్బందీగా ప్లాన్ చేశారు మామ్. మీ అహంకారం ఎంతటి క్రూరమైందో ఈరోజు నాకు పూర్తిగా అర్థమైంది. విశాలాక్షి తలదించుకుంది. అవమానంతో ఆమె శరీరం వణుకుతుంది. తన సొంత కొడుకే తన కుట్రను ఛేదించి నలుగురి ముందు తనను దోషి నిలబెడతాడని ఆమె కళ్ళు కూడా ఊహించలేదు. విక్రమ్ నేను ఏదో చెప్పబోయింది విశాలాక్షి. నో మామ్, మీరు మాట్లాడొద్దు. మీ పరువు కోసం, మీ స్టేటస్ కోసం మీరెంతకైనా తెగిస్తారని నాకు తెలుసు. కానీ ఏ పాపము ఎరగని ఒక అమాయకురాలి మీద తన కూతురు ఆనందంగా ఉండాలని ఎన్నో కళ్ళు కంటున్న ఒక పల్లెటూరు రైతు మీద దొంగతనం అనే మచ్చవేయడానికి మీ మనస్సు ఎలా ఒప్పింది మామ్? ఒక ఆడపిల్ల ఆత్మాభిమానం అంటే మీకంత చులకనా? శ్రీవల్లి నా భార్య, నా ప్రాణం. నా భార్య మీద, నా మామయ్య గారి మీద మీరు వేసిన ఈ నందను నేను ఎప్పటికి క్షమించలేను అంటూ కోపంతో ఆ నకిలీ నగ నేలకేసి కొట్టాడు విక్రమ్. ఆ గాజు ముక్కలు చిల్లా చెదురుగా పడిపోయాయి. అదే సమయంలో సూర్యప్రకాశ్రావు గారు వీల్ చైర్లోంచి కోపంగా ముందుకు వంగారు. ఆయన కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి. విశాలాక్షి, ఎంత పని చేశావే! ఈ ఇంటికి మహాలక్ష్మిలా వచ్చిన నా ప్రాణ స్నేహితుడి కూతుర్ని దొంగం చేయాలని చూస్తావా? నీకు అసలు బుద్ధి ఉందా? ఆస్తి అంతస్తులు చూసుకుని కళ్ళు నెత్తికెక్కిన నీలాంటి దానికి నా కోడలు కాలి గొట్టుకున్న సంస్కారం కూడా లేదు. ఈరోజు విక్రమ్ గాడు సమయానికి ఆ అసలు నగను బయట పెట్టకపోయి ఉంటే ఈ పిల్ల జీవితం ఏమైపోయేది? నా స్నేహితుడు రామచంద్రం ఈ దెబ్బ గుండె పగిలి చనిపోయేవాడు. నీ కుట్రకు, నీ కుతంత్రాలు ఇక ఇంట్లో సాగడానికి వీల్లేదు. విక్రమ్, ఇలాంటి మనస్తత్వం ఉన్న దాన్ని ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉంచడానికి నేను ఒప్పుకోను అంటూ పెద్దగా అరిచాడు సూర్యప్రకాశ్రావు గారు. విశాలాక్షి ఏడుస్తూ సూర్యప్రకాశ్రావు గారి పాదాల మీద పడబోయింది. మామయ్య గారు, నన్ను క్షమించండి. నేనేదో మతి భ్రమించి. కానీ ఆయన ఆమెను కసురుకున్నారు. హాల్లో ఉన్న అతిథులు, బంధువులు అందరూ విశాలాక్షి వైపు అసహ్యంగా చూడడం మొదలుపెట్టారు. చూసారా ఎంత పెద్ద కుట్ర పన్నిందో? ఆ పిల్ల ఎంత మంచిదో ఢిల్లీ పార్టీలోనే చూసాం కదా. ఈ విశాలాక్షికి అహంకారం ఎక్కువైంది అంటూ వాళ్ళలో వాళ్ళు గుసగుసలాడుకుంటూ ఒక్కొక్కరుగా ఆ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఆ గ్రాండ్ డిన్నర్ పార్టీ కాస్త ఒక విషాదకరమైన అవమానంగా ముగిసింది. హాల్లో ఇప్పుడు విక్రమ్, శ్రీవల్లి, సూర్యప్రకాశ్రావు గారు మరియు తలదించుకుని ఏడుస్తున్న విశాలాక్షి మాత్రమే ఉన్నారు. శ్రీవల్లి నెమ్మదిగా నడుచుకుంటూ విశాలాక్షి దగ్గరికి వెళ్ళింది. ఆమె కళ్ళల్లో అత్తగారి పట్ల కోపం లేదు, కేవలం ఒక రకమైన జాలి, బాధ మాత్రమే ఉన్నాయి. తనను ఇంటి నుంచి పంపించేయడానికి అత్తగారి ఇంతటి దారుణానికి ఒడికడుతుందన్న నిజం ఆమెను కలిచివేసింది. విక్రమ్ శ్రీవల్లి దగ్గరికి వచ్చి ఆ భుజాల చుట్టూ తన చేతులు వేశాడు. శ్రీవల్లి, దయచేసి ఏడవకు. నీ కంట కన్నీరు చూస్తే నా ప్రాణం పోయినట్లుంది. ఈరోజు జరిగిన అవమానానికి నా తల్లి తరపున నేను నీకు, మీ నాన్నగారికి చేతులు జోడించి క్షమాపణ చెబుతున్నాను అంటూ నిజంగానే చేతులు జోడించబోయాడు విక్రమ్. శ్రీవల్లి కంగారుగా అతని చేతులు పట్టుకుని ఆపింది. వద్దు విక్రమ్ గారు, మీరు నా భర్త. మీరు నా ముందు తలదించుకోకూడదు. నా మీద వేసిన నిందను మీరు నమ్మలేదన్న ఆ ఒక్క మాట చాలు. నాకు ఇంకేం అవసరం లేదు.
దయచేసి ఆంటీని ఏమనకండి. ఆ మనసులో నా పట్ల ఉన్న అపార్థం ఎప్పటికైనా తొలగిపోతుందని నేను నమ్ముతున్నాను అంటూ తన సహనాన్ని, తన గొప్ప మనస్సును మరోసారి చాటుకుంది శ్రీవల్లి. విశాలాక్షి ఆ మాటలు విని తల పైకెత్తి శ్రీవల్లి వైపు చూసింది. ఏ కోడలనైతే తను అడుగడుగున అవమానించిందో, ఏ కోడలనైతే దొంగగా నిలబెట్టాలని చూసిందో, ఆ కోడలే ఇవాళ తన కొడుకు ముందు తనను రక్షిస్తుంది. ఆ క్షణంలో విశాలాక్షికి తన అహంకారం ఎంత చిన్నదో, శ్రీవల్లి మనసు ఎంత విశాలమైందో అర్థమైంది. కానీ ఆ క్షమాపణ అడిగేంత ధైర్యం లేక కన్నీళ్లతో ముఖం దాచుకుని తన గదిలోకి పరుగు తీసింది విశాలాక్షి. సూర్యప్రకాశ్ రావు గారు కోడల వైపు చూసి నవ్వుతూ, నువ్వు మనిషివి కాదమ్మా, దేవతవి. పదండి, మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపారు. రాత్రి 12 గంటలు. విక్రమ్, శ్రీవల్లి తమ పడగదికి చేరుకున్నారు. గదిలో వాతావరణం ఎంతో బరువెక్కి ఉంది. శ్రీవల్లి అద్దం ముందు నిలబడి విక్రమ్ తన మెల్లో వేసిన ఆ అసలైన సూర్యకాంతం హారాన్ని నెమ్మదిగా తీస్తుంది. ఆమె చేతులు ఇంకా వణుకుతూనే ఉన్నాయి. ఆ రోజు జరిగిన సంఘటన తాలూకు భయం ఆమెను ఇంకా వెంటాడుతూనే ఉంది. ఒకవేళ విక్రమ్ ఆ అసలు నగను కనిపెట్టకపోయి ఉంటే నా పరిస్థితి ఏంటి? మా నాన్నగారి పరువు ఏమైపోయేది అన్న ఆలోచన ఆమెను వణికిస్తుంది. విక్రమ్ డ్రెస్ మార్చుకొని ఆమె వెనుకగా వచ్చి నిలబడ్డాడు. ఆమె కళ్ళల్లో ఉన్న భయాన్ని, ఆ ఆవేదనను అతను స్పష్టంగా చదవగలిగాడు. నెమ్మదిగా ఆమెను తన వైపుకు తిప్పుకొని తన 2 చేతులతో ఆ ముఖాన్ని పట్టుకున్నాడు. ఇంకా అదే ఆలోచిస్తున్నావా శ్రీవల్లి? ఎంత మృదువుగా అడిగాడు విక్రమ్. శ్రీవల్లి కళ్ళలో దాచుకున్న కన్నీళ్ళు ఒక్కసారిగా కట్టలు తెంచుకున్నాయి. బోర్న ఏడుస్తూ అతని విశాలమైన గుండెల మీద వాలిపోయింది. విక్రమ్ ఆమెను తన 2 చేతులతో గట్టిగా పొదవి పట్టుకున్నాడు. నేను ఏ తప్పు చేశానని విక్రమ్ గారు? ఆంటీ నన్ను ఇంతలా శిక్షిస్తున్నారు. నాకెలాంటి ఆస్తులు నగలు వద్దు. నా తండ్రి పరువు, నా ఆత్మాభిమానం, ఇవి తప్ప నాకు ఇంకేం ఆస్తి ఉంది? వాటి మీదే దెబ్బ కొట్టాలని ఆంటీ ఎందుకు చూస్తున్నారు? ఒకవేళ ఈరోజు మీరు నా పక్కన నిలబడకపోతే నేను ఈ ప్రాణాలతో ఉండేదాన్ని కాదు అంటూ ఉబికి వస్తున్న కన్నీళ్లతో తన మనసులోని ఆవేదనను వెళ్ళగక్కింది శ్రీవల్లి. విక్రమ్కు గుండె తరుక్కుపోయినట్టు అనిపించింది. ఒక ఆడపిల్ల తన పరువు కోసం పడే తపన ఏమిటో అతనికి అర్థమవుతుంది. ఆమె తలను సున్నితంగా నిమురుతూ, శ్రీవల్లి, నా కళ్ళు మూసుకుపోయి ఉన్న రోజుల్లోనే నువ్వు నీ సంస్కారంతో నన్ను మార్చావు. అలాంటిది నువ్వు నా ప్రాణంగా మారిన తర్వాత నిన్ను ఒంటరిగా వదిలేస్తానా? మా అమ్మ చేసింది మాటికి తప్పే. ఆవిడ కళ్ళను కమ్మేసిన అహంకారం పొరను త్వరలోనే నేను తొలగిస్తాను. కాను భయపడకు. నీ భర్తగా, నీ కవచంగా ఈ ఆపదకైనా ముందు నేను ఎదురు నిలుస్తాను. నా ఊపిరిన్నంత వరకు నీ కంట కన్నీరు రానివ్వను అంటా నుదుటి మీద ఎంతో ప్రేమగా ముద్దు పెట్టాడు. ఆ వెచ్చటి స్పర్శ, ఆ మాటలు శ్రీవల్లి కొన్నంత భరోసానిచ్చాయి. తన భర్త ప్రేమ ముందు ప్రపంచంలోని ఏ కష్టమైనా చిన్నదేనని ఆమె కనిపించింది. నెమ్మదిగా కళ్ళు తుడుచుకొని అతని కళ్ళలోకి చూసి చిరునవ్వు చిందించింది. విక్రమ్ పక్కనే ఉన్న టేబుల్ మీదున్న అసలైన సూర్యకాంతం హారాన్ని చేతిలోకి తీసుకున్నాడు. ఈ నగ మా అమ్మ ఇవ్వటం కా శ్రీవల్లి. ఈ ఇంటికి, నా జీవితానికి మహారాణి అయిన నీకు ఇది నా బహుమతి. దీన్ని ధరించే అర్హత, ఆ రాజసం ఈ భూమి మీద నీకు తప్ప మరెవరికి లేదు అంటూ ఆ కోట్ల రూపాయల వజ్రాల హారాన్ని మళ్ళీ స్వయంగా ఆ మెల్లో వేశాడు విక్రమ్. ఆ వజ్రాల కాంతుల మధ్య శ్రీవల్లి ముఖం దేదీప్మానంగా వెలిగిపోయింది. ఒకరికొకరు అన్నట్టుగా వాళ్ళిద్దరు ఆ రాత్రి ఆత్మీయమైన కౌగిల్లో బందైపోయారు. వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ, నమ్మకం ఇప్పుడు ఏ కుట్రలు విడదీయలేనంత బలంగా మారాయి. మరుసటి రోజు ఉదయం సూర్యప్రకాశ్ బంగ్లాలో వాతావరణం ఎంతో నిశ్శబ్దంగా ఉంది. విశాలాక్షి తన గదిలోంచి బయటకు రాలేదు. రాత్రి జరిగిన అవమానం, తన కొడుకు తన్ను చీకొట్టిన విధానం ఆమెను కుంగదీశాయి. తను వేసిన ప్లాన్ తననే ఒక విలన్లా నిలబెట్టిందని ఆమెకు అర్థమైంది. కానీ ఆమె అహంకారం ఇంకా పూర్తిగా చావలేదు. ఒక పల్లెటూరి పిల్ల ముందు నేను ఓడిపోవడమా అన్న ఇగో ఆమెను దహించి వేస్తుంది. శ్రీవల్లి ఎప్పట్లాగే ఉదయాన్నే లేచి స్నానం చేసి తులసి కోట దగ్గర దీపం పెట్టింది. లేత పసుపు రంగు మీద ఎర్రటి అంచు ఉన్న చేనేత చీరలో ఎంతో ప్రశాంతంగా కలకల్లాడుతూ ఉంది. వంటింట్లోకి వెళ్ళి తాతగారికి, విక్రమ్కి కాఫీ కలిపింది. ఆ తర్వాత
మరో కప్పులో వేడిగా కాఫీ తీసుకుని నెమ్మదిగా అడుగులు వేస్తూ విశాలాక్షి గదివైపు వెళ్ళింది శ్రీవల్లి. గత్తలుపులు కొద్దిగా తెరిచి ఉంది. విశాలాక్షి బెడ్ మీద కూర్చుని తల పట్టుకుని ఆలోచిస్తుంది. రాత్రంతా నిద్రపోనట్టు ఆ ముఖం పాలిపోయి ఉంది. శ్రీవల్లి నెమ్మదిగా గదిలో కడుగుపెట్టింది. ఆంటీ అని పిలిచింది మృదువుగా. విశాలాక్షి ఉలిక్కిపడి తలెత్తి చూసింది. శ్రీవల్లి చేతిలో కాఫీ కప్పు ఉంది. ఏంటి నా మీద జాలి చూపిస్తూ కాఫీ తెచ్చావా? నా కొడుకు ముందు నన్ను విలన్ని చేశానన్న గర్వంతో నా పరిస్థితి చూసి నవ్వుకోడానికి వచ్చావా అని కసిగా అడిగింది విశాలాక్షి. శ్రీవల్లి పెదవులపై అదే ప్రశాంతమైన చిరునవ్వు. ఆమె లోపలికి వచ్చి ఆ కాఫీ కప్పును టేబుల్ మీద పెట్టింది. లేదా ఆంటీ, మీకు వేళకు కాఫీ తాగకపోతే తలనొప్పి వస్తుందని విక్రమ్ గారు చెప్పారు. అందుకే తీసుకువచ్చాను. ఇక గర్వం అంటారా? గెలిచిన వాళ్ళకే గర్వం ఉంటుంది. నేను మీతో ఏ యుద్ధము చేయలేదు కాబట్టి నాలో గెలుపు గర్వం లేదు. మీరు నా అత్తగారు, నా భర్తకు జన్మనిచ్చిన తల్లి. మిమ్మల్ని ఓడించి నేను సాధించేది ఏమీ లేదు. నా తండ్రి పెంపకంలో ఎదుటివారెంత కఠినంగా ఉన్నా ప్రేమతోని జయించాలని నేర్చుకున్నాను. రాత్రి జరిగిన విషయాన్ని నేనెప్పుడూ మర్చిపోయాను. దయచేసి కాఫీ తాగండి అని ఎంతో వినయంగా చెప్పి వెనక్కి తిరిగి నడవబోయింది. శ్రీవల్లి మాటలు ఆమె ప్రవర్తన విశాలాక్షికి నిశ్చేష్టురాల్ని చేశాయి. ఏ పిల్లను తన అడుగడుగున అవమానించిందో, ఏ పిల్ల క్యారెక్టర్ను దొంగతనంతో ముడిపెట్టాలని చూసిందో, ఆ పిల్లే ఇవాళ ఎంతో సంస్కారంతో తన పట్ల ప్రేమను చూపిస్తుంది. ఆ క్షణంలో విశాలాక్షి గుండెలో మొదటిసారిగా ఒక చిన్న పశ్చాత్తాపపు మొలక పుట్టింది. తన అహంకారం ముందు శ్రీవల్లి ఆత్మాభిమానం, ఆమె సంస్కారం ఎంత గొప్పవో ఆమెకిప్పుడిప్పుడే అర్థమవుతుంది. కానీ ఏళ్ల తరబడి అహంకారంతో బతికిన మనిషి ఒక్క రోజులో మారిపోవడం సాధ్యం కాదు. ఆ మనసులోని పశ్చాత్తాపం పూర్తిగా మారడానికి ఇంకా సమయం పడుతుంది. శ్రీవల్లి గదిలోంచి బయటకు రాగానే విక్రమ్ ఎదురయ్యాడు. అతను ఆఫీస్కి రెడీ అవుతున్నాడు. శ్రీవల్లి తల్లి గదిలోంచి రావటం చూసి అతను ఆశ్చర్యపోయాడు. శ్రీవల్లి, మా అమ్మ గదికి వెళ్ళావా? ఎందుకు అని అడిగాడు. ఆంటీకి కాఫీ ఇచ్చి వస్తున్నానండి. రాత్రి జరిగిన విషయానికి ఆవిడ చాలా డిస్టర్బ్ అయి ఉంటారు కదా. మన వాళ్ళను మనం ప్రేమతోనే మార్చుకోవాలి కదా అంది నవ్వుతూ. విక్రమ్ ఆమెను తదేకంగా చూస్తూ ఉండిపోయాడు. ఆమెలోని ఈ క్షమాపణ గుణం, ఈ విశాల హృదయం అతన్ని ఆమెకు బానిసగా మార్చేస్తున్నాయి. నెమ్మదిగా ఆమె దగ్గరకు వచ్చి ఆమె నుదుటి మీద రాలిపడిన ముంగులను సరిచేస్తూ, యు ఆర్ ఆన్ ఏంజిల్ శ్రీవల్లి, నిన్ను భార్యగా పొందడం నా పూర్వజన్మ సుకృతం అన్నాడు. ఉదయం 7 గంటలు అవుతుంది. విక్రమ్ పడగ్గదిలో లేత సూర్యకిరణాల కిటికీ అద్దాల గుండా లోపలికి తొంగి చూస్తున్నాయి. శ్రీవల్లి అప్పటికి స్నానం ముగించుకుని అద్దం ముందు నిలబడి ముస్తాబవుతుంది. ఆ రోజు ఆమె ఎంచుకున్న చీర లేత గులాబీ రంగు కాటన్ చీర. దానికి సన్నటి వెండి జరి అంచు ఉంది. జుట్టును తుడుచుకుని నెమ్మదిగా దువ్వుకుంటూ ముఖానికి చిన్న కుంకుమ బొట్టును పెట్టుకుంది. అద్దంలో తన్ను తాను చూసుకుంటున్న ఆమె పెదవులపై ఒక సిగ్గుల మొగ్గ వికసిస్తుంది. ఇన్నాళ్ళీ గదిలో భయపడుతూ ఒక పరాయి దానిలో బతికిన తనకు ఇప్పుడు ఈ గది తన సామ్రాజ్యంలా, తన భర్త ప్రేమకు సాక్ష్యంగా కనిపిస్తుంది. మంచం మీద ఇంకా నిద్రమత్తులో ఉన్న విక్రమ్ కళ్ళు తెరిచాడు. అద్దం ముందు నిలబడిన శ్రీవల్లిని చూడగానే అతని పెదవులపై ఒక అందమైన చిరునవ్వు మెరిసింది. ఆమె తడికుర్ల నుంచి వస్తున్న ఆ షాంపూ సువాసన గదిలో ఉన్న సన్నజాజుల పరిమళంతో కలిసి అతన్ని మత్తులో ముంచెత్తుంది. విక్రమ్ చప్పుడు చేయకుండా మంచం దిగి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి ఆమె వెనక నిలబడ్డాడు. శ్రీవల్లి అద్దంలో విక్రమ్ను చూసి ఉలిక్కిపడింది. ఆమె ఏదో అనబోయేలోపే విక్రమ్ తన 2 చేతులను ఆమె నడుము చుట్టూ బంధించి తన గడ్డాన్ని ఆమె భుజం మీద వాల్చాడు. విక్రమ్ గారు, ఏంటిది, వదలండి, ఎవరైనా చూస్తారు అంది శ్రీవల్లి బుగ్గలు సిగ్గుతో ఎర్రబడుతూ ఉండగా. నా గదిలో నా భార్యను నీ పట్టుకుంటే ఎవరు చూస్తారు శ్రీవల్లి? చూసిన నాకేంటి భయం, ఇది నా హక్కు అన్నాడు విక్రమ్ ఆమె కుర్ల వెచ్చదనాన్ని ఆస్వాదిస్తూ. హక్కుల గురించి మాట్లాడేవారు ముందు తమ బాధలు కూడా గుర్తించుకోండి. సమయం చూసారా? 7:30 అవుతుంది. ఆఫీస్కు వెళ్లే ఉద్దేశం ఉందా లేదా అంటూ అతని చేతుల నుంచి చాకచక్యంగా తప్పించుకుని అతని వైపు తిరిగి నిలబడింది శ్రీవల్లి. విక్రమ్ ముఖం చిన్నబొచ్చుకున్నట్టుగా పెట్టి, నిజం చెప్పనా శ్రీవల్లి, ఈరోజు నాకు ఆఫీస్కు వెళ్ళాలని అస్సలు లేదు. ఆ ఫైల్స్, ఆ మీటింగ్స్, ఆ టార్గెట్స్ అన్నీ
నాకు బోర్ కొట్టేస్తున్నాయి. ఈ రోజు మొత్తం ఇంట్లో ఉండి నీతో ఇలా మాట్లాడుతూ గడపాలని ఉంది. ప్లీజ్ నేను సిక్ లీవ్ పెట్టేస్తాను అన్నాడు ఒక చిన్న పిల్లాళ్ళ మారం చేస్తూ. శ్రీవల్లి అతని మాటలకు నవ్వలేదు. ఎప్పుడు ఆఫీస్ మీటింగ్స్ అంటూ నిమిషం తీరిక లేకుండా గడిపే ఓ కోటీశ్వరుడైన సీఈఓ ఇప్పుడు తన భార్య కోసం ఆఫీస్కి డుమ్మ కొడతానంటున్నాడు. ప్రేమ మనిషిని ఎంతగా మార్చేస్తుందో ఆమెకు ఆశ్చర్యంగా అనిపించింది. శ్రీవల్లి నెమ్మదిగా అతని దగ్గరికి వచ్చి అతని షర్టు కాలర్ను సరిచేస్తూ, అలా అనకూడదండి. మీ కంపెనీలో వందల మంది ఉద్యోగులు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. మీ బాధలను మీరెప్పుడు విస్మరించకూడదు. సాయంత్రం త్వరగా వచ్చేయండి. అప్పుడు ఇద్దరం కలిసి మాట్లాడుకుందాం, సరేనా? అంది ఒక బాధ్యతగల ఇల్లాలుగా ఉజ్జగిస్తూ. విక్రమ్ ఆమె కళ్ళలోకి చూస్తూ, నువ్వు చెబుతూ ఉంటే ప్రపంచంలో ఏ పనైనా చేయవచ్చు అనిపిస్తుంది శ్రీవల్లి. ఒకప్పుడు నేను నా అహంకారం కోసం పనిచేశాను. కానీ ఇప్పుడు నా భార్య గర్వపడ్డం కోసం, నీ ఆనందం కోసం పనిచేస్తాను అంటూ ఆమె నుదుటి మీద ఎంతో ప్రేమగా పవిత్రంగా ముద్దు పెట్టాడు. శ్రీవల్లి కళ్ళు ఆనందంతో మూసుకుపోయాయి. పదండి, కింద తాతగారు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పి ముందు నడిచింది. కింద డైనింగ్ టేబుల్ దగ్గర వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. సూర్యప్రకాశరావు గారు వేడి వేడి కాఫీ తాగుతూ పేపర్ చదువుతున్నారు. వంటగదిలో రామ్ సింగ్ శ్రీవల్లి చెప్పినట్టుగా అల్పాహారం సిద్ధం చేస్తున్నాడు. విశాలాక్షి నెమ్మదిగా మెట్లు దిగి వచ్చింది. ఆ ముఖంలో గతంలో ఉండే ఆ పెత్తనం, ఆ గర్వం ఇప్పుడు లేవు. నిన్న శ్రీవల్లి చూపించిన క్షమాపణ గుణం ఆ మనసులో ఒక బలమైన ముద్ర వేసింది. తను పన్నిన కుట్ర తనని విలన్ని చేస్తే ఏ పిల్లను తను గెంటేయాలని చూసిందో ఆ పిల్లే ఇవాళ ఈ ఇంటి మహాలక్ష్మిలా అందరి ప్రేమాభిమానాలు చూరగొంటుంది. విశాలాక్షికి తన తప్పు క్రమంగా అర్థమవుతుంది. కాందాన్ని ఒప్పుకునే ధైర్యం ఇంకా రాలేదు. శ్రీవల్లి అత్తగారిని చూడగానే ఎంతో మర్యాదగా, గుడ్ మార్నింగ్ ఆంటీ, రాత్రి బాగా నిద్ర పట్టిందా? మీకు ఇష్టమైన ఓట్స్ ఉప్మా చేశాను, వడ్డించమంటారా అని అడిగింది. ఆమె గొంతులో ఎక్కడ వెటకారం లేదు, కేవలం స్వచ్ఛమైన ఆప్యాయత మాత్రమే ఉంది. విశాలాక్షి తల ఊపుతూ, సరేనమ్మా అంది చాలా నెమ్మదిగా. ఇన్నాళ్ళు ఏ పల్లెటూరు పిల్ల అని పిలిచిన నోటి వెంట అమ్మ అనే పదం రావటం విక్రమ్కి సూర్యప్రకాశరావు గారికి ఎంతో సంతోషాన్నిచ్చింది. మనిషి మనసు మారుతుందనడానికి అదొక తొలి సంకేతం. విక్రమ్ ఆఫీస్కి బయలుదేరుతూ శ్రీవల్లి వైపు కన్ను గీటి, ఈవినింగ్ త్వరగా వచ్చేస్తాను, గెట్ రెడీ అని చెప్పి కారులో వెళ్ళిపోయాడు. ఆ రోజంతా సూర్యప్రకాశ్ బంగ్లాలో శ్రీవల్లి ఒక సీతకొక చిలకలా తిరుగుతూ పనులన్నీ చక్కబెట్టింది. మధ్యాహ్నం భోజనాల తర్వాత సూర్యప్రకాశరావు గారు లాన్లో కూర్చుని ఉన్నప్పుడు శ్రీవల్లి ఆయన దగ్గరకు వెళ్ళి కూర్చుంది. తాతగారు, నాకు మన పెరట్లో కొద్దిగా స్థలం కావాలి అని అడిగింది. ఆయన ఆశ్చర్యంగా, స్థలమా? ఎందుకమ్మా తల్లి, ఈ ఇల్లంతా నీదే కదా. శ్రీవల్లి నవ్వుతూ, అవును తాతగారు, కానీ ఇంట్లో అన్ని విదేశీ పూల మొక్కలు, షోకాయపు చెట్లు మాత్రమే ఉన్నాయి. నాకు మన రాజమండ్రిలో లాగా పెరట్లో కొన్ని మల్లె పందిళ్ళు, కనకంబ్రాలు, చామంతులు, కొద్దిగా కూరగాయల మొక్కలు పెంచాలని ఉంది. రోజు ఉదయాన్నే ఆ మట్టి వాసన చూస్తుంటే నాకు మా నాన్నగారు గుర్తొస్తారు అంది ఎంతో ఆర్ద్రతగా. ఆయన నవ్వి, అంతేనా? ఈ రోజే తోటమాని పిలిపించి నీకు నచ్చినట్టుగా వెనక వైపున్న తోటను మార్పించేద్దాం. నా స్నేహితుడు రామచంద్రం కూతురు వ్యాపారం చేస్తానంటే నేను కాదంటానా? నువ్వేదడిగితే అది జరుగుతుంది తల్లి అంటూ ఆప్యాయంగా ఆమె తల్లి నిమిరారు. సాయంత్రం 5 గంటలు. విక్రమ్ చెప్పినట్టే ఆఫీస్ నుంచి త్వరగా ఇంటికి వచ్చాడు. అతని చేతిలో ఒక అందమైన పార్సల్ ఉంది. నేరుగా తన గదిలోకి వెళ్ళాడు. శ్రీవల్లి అప్పటికే స్నానం చేసి జుట్టు ఆరబోసుకుంటూ అద్దం ముందు కూర్చుని ఉంది. విక్రమ్ ఆ పార్సల్ను ఆ ముందు పెట్టాడు. ఓపెన్ ఇట్ అన్నాడు. శ్రీవల్లి ఆసక్తిగా ఆ పార్సల్ తెరిచింది. అందులో ఒక ఎంతో అందమైన లేత స్కై బ్లూ రంగు ఆరెంజ్ చీర ఉంది. దాని మీద తెల్లటి దారంతో చేసిన లక్నోవి చికంకారి వర్క్ ఉంది. ఆ చీర చూడగానే కళ్ళు చెదిరేలా ఎంతో మృదువుగా రాయల్గా ఉంది. ఇది చాలా బాగుందండి, ఎవరి కోసం అడిగింది అమాయకంగా. విక్రమ్ నవ్వి, పక్కింటి వాళ్ల కోసం. పిచ్చిదానా, నీకోసమే. ఈరోజు సాయంత్రం మన ఇద్దరం కలిసి డిన్నర్కి వెళ్తున్నాం. బయట ఎక్కడికో కాదు, మన బంగ్లా టెర్రస్ మీదే. నేను ఒక చిన్న అరేంజ్మెంట్ చేశాను. వెళ్ళి చీర కట్టుకునిరా, నేను వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి కన్ను గీటి బయటకు వెళ్ళాడు విక్రమ్.
శ్రీవల్లి గుండె సంతోషంతో గంతేసింది. తన భర్త తన కోసం ఇంత శ్రద్ధ తీసుకుని తనకు నచ్చేలా ఒక చీరను స్వయంగా ఎంపిక చేసి తీసుకురావటం ఏ ఇల్లాలికైనా ఒక మధురమైన అనుభూతి. గంట తర్వాత సూర్యప్రకాష్ బంగ్లా పైకప్పు ఒక అద్భుతమైన రొమాంటిక్ లోకంలోకి మారిపోయింది. చుట్టూ చిన్న ఫేరీ లైట్స్ వెలుగుతున్నాయి. మధ్యలో ఒక చిన్న టేబుల్, దాని మీద కొవ్వొత్తుల వెలుగు. చుట్టూ గులాబీ రేకులు చల్లి ఉన్నాయి. ఆకాశంలో చందమామ పండు వెన్నెలను కురిపిస్తున్నాడు. విక్రమ్ క్యాజువల్ వైట్ షర్టు, బ్లూ జీన్స్లో ఆ టేబుల్ దగ్గర నిలబడి ఎదురు చూస్తున్నాడు. మెట్ల మీద అలికిడి అయింది. విక్రమ్ అటువైపు చూశాడు. ఆ లేత ఆకాశం రామం రంగు ఆరెంజ్ చీరలో శ్రీవల్లి మెట్లు ఎక్కి వస్తూ ఉంటే నిజంగానే ఆకాశం నుంచి ఒక వెన్నెల కిరణం నడిచి వస్తున్నట్టుగా ఉంది. ఆ చీర ఆమె శరీరానికి ఎంతో అందంగా హత్తుకుని ఉంది. లూజ్గా వదిలేసిన కురులు గాలికి ఎగురుతున్నాయి. ముఖంలో ఎలాంటి మేకప్ లేకపోయినా ఆ సంతోష వెలుగు ఆమె అందాన్ని వేయింతలు చేసింది. విక్రమ్ మంత్రముగ్ధుడిలా ఆమె దగ్గరికి వెళ్ళాడు. అతని చూపుల ముందు శ్రీవల్లి కళ్ళు వాలిపోయాయి. ఎలా ఉంది చీర అని అడిగింది సిగ్గుపడుతూ. చీర గురించి నాకు తెలియదు, కానీ ఆ చీర కట్టుకున్న దేవత మాత్రం నా ప్రాణాలు తీసేంత అందంగా ఉంది శ్రీవల్లి. ఐ కాంట్ టేక్ మై ఐస్ ఆఫ్ యూ అంటూ ఆమె చేతిని పట్టుకుని టేబుల్ దగ్గర తీసుకువచ్చాడు. ఆ చల్లటి గాల్లో కొవ్వొత్తుల వెలుతురులో ఇద్దరు కూర్చుని ఎన్నో కబుర్లు చెప్పుకున్నారు. విక్రమ్ స్వయంగా తన చేతులతో ఆమెకు భోజనం తినిపించాడు. శ్రీవల్లి అతనికి తినిపించింది. ఇన్నాళ్లు కరువైన అనురాగం, ఆ ఆత్మీయత ఆ రాత్రి వెన్నెల్లో పూర్తిగా వికసించాయి. డిన్నర్ ముగిశాక విక్రమ్ ఒక చిన్న మ్యూజిక్ ప్లేయర్ ఆన్ చేశాడు. అందులోంచి ఇళయరాజా గారి మృదువైన వయోలిన్ మ్యూజిక్ సన్నగా వినిపిస్తుంది. విక్రమ్ నెమ్మదిగా లేచి శ్రీవల్లి ముందుకు వచ్చి తన చెయ్యి చాపాడు. ఐ వాంట్ దిస్ డ్యాన్స్, మే ఐ హ్యావ్ దిస్ డ్యాన్స్ మై బ్యూటిఫుల్ వైఫ్ అని అడిగాడు ఎంతో రొమాంటిక్గా. శ్రీవల్లి ఆశ్చర్యంగా సిగ్గుగా చూస్తూ, అమ్మో నాకు డ్యాన్స్లు అవి రా విక్రమ్ గారు, ఎవరైనా చూస్తే బాగుండదంది. ఇక్కడ నువ్వు నేను ఈ వెన్నెల తప్ప ఎవరు లేరు శ్రీవల్లి, ప్లీజ్ అంట ఆమె చేతిని పట్టుకుని నెమ్మదిగా పైకి లేపాడు. ఆమె కుడి చేతిని తన చేతిలోకి తీసుకుని ఎడమ చేతిని ఆమె నడుము చుట్టూ బంధించాడు. శ్రీవల్లి ఒక చేతిని అతని భుజం మీద వేసింది. ఇద్దరు ఆ సంగీతపు లయకు అనుగుణంగా నెమ్మదిగా అడుగులు వేయటం మొదలుపెట్టారు. శ్రీవల్లి తల విక్రమ్ గుండెల మీద వాలింది. విక్రమ్ గడ్డం ఆమె కుర్లను తాకుతుంది. ఆమె చీర కొంగు గాలికి ఎగురుతూ విక్రమ్ను చుట్టుకుంటుంది. ఆ క్షణం వారిద్దరు హృదయ స్పందనలు ఒకే లయతో కొట్టుకున్నాయి. శ్రీవల్లి విక్రమ్ గొంతు ఎంతో గాఢంగా ఉద్వేగంగా వినిపించింది. ఊ అని మూలిగింది శ్రీవల్లి, కళ్ళు మూసుకుని ఆ క్షణాన్ని ఆస్వాదిస్తూ. ఒకప్పుడు ఈ పెళ్లి నాకు ఒక శిక్ష లాంటిది అనుకున్నాను. నిన్ను ఒక బాధలా భావించాను. కానీ ఇప్పుడు నువ్వు లేని ఒక క్షణాన్ని కూడా నేను ఊహించలేకపోతున్నాను. నా విజయాలకు, నా సంతోషానికి, నా జీవితానికి అర్థం నువ్వే. నన్ను ఇంతలా మార్చేసినందుకు, నాలో ఈ ప్రేమను నిద్రలేపినందుకు నీకెన్ని జన్మలైనా రుణపడి ఉంటాను. శ్రీవల్లి తల పైకెత్తి అతని కళ్ళల్లోకి చూసింది. ఆ కళ్ళల్లో ఉన్నది కేవలం ప్రేమ కాదు, ఒక భక్తుడికి దేవుడి పట్ల ఉండేంత ఆరాధన. ఆ చూపుల కరిగిపోయిన శ్రీవల్లి పెదవులు వణికాయి. నా ప్రాణం ఉన్నంత వరకు ఈ అడుగుల ప్రయాణం మీతోనే విక్రమ్. నన్ను మీలో సగంగా అంగీకరించిన మీకు నా ప్రేమ ఎప్పుడూ తోడుగానే ఉంటుంది అందే ఎంతో ఆత్రతగా. విక్రమ్ ఆమెను మరింత దగ్గరగా తీసుకున్నాడు. వారి మధ్య ఉన్న ఆ కొద్దిపాటి గాలి కూడా ఇప్పుడు కరిగిపోయింది. ఆ వెన్నెల కాంతి సాక్షిగా, ఆ పచ్చని చెట్ల గాలి సాక్షిగా విక్రమ్ పెదవులు శ్రీవల్లి పెదవులతో ఏకమయ్యాయి. ఆ ముద్దులో ఇన్నాళ్ళు వాళ్ళు పడిన వేదన, వాళ్ళ మధ్య ఉన్న అహంకారపు గొడవలు అన్ని కాలి బూడిదైపోయాయి. ఒకరిలో ఒకరు లీనమై ఒక సరికొత్త లోకంలోకి అడుగుపెట్టారు ఆ ఇద్దరు ప్రేమికులు. తర్వాత రోజు సూర్యప్రకాష్ బంగ్లాలో ఎంత కోలాహలంగా, ఆనందంగా గడవసాగాయి. శ్రీవల్లి తను కోరుకున్నట్టుగానే పెరట్లో ఒక అద్భుతమైన పూల తోటలను నిర్మించింది. ప్రతిరోజు ఉదయాన్నే విక్రమ్ శ్రీవల్లి కలిసి ఆ తోటలు నడవటం, మొక్కలకు నీళ్లు పోయటం వారి దినచర్యలో భాగమైపోయింది. విక్రమ్ కూడా ఆఫీస్ పనులను సమకూర్చుకొని వీలైనంత ఎక్కువ సమయం శ్రీవల్లితో గడపడానికి ప్రయత్నిస్తున్నాడు. విశాలాక్షి ప్రవర్తనలో కూడా స్పష్టమైన మార్పు వస్తుంది. శ్రీవల్లి ఆమెను ఏనాడు పల్లెత్తి మాట అనలేదు సరికదా, ఒక కన్నితల్లాగానే చూసుకుంటుంది. ఆమెకు కావలసినవి అడిగి మారి చేస్తుంది. ఒకరోజు విశాలాక్షికి తీవ్రమైన జ్వరం వచ్చినప్పుడు శ్రీవల్లి రాత్రంతా నిద్రపోకుండా
ఆమె తల దగ్గర కూర్చుని సేవలు చేసింది. అప్పుడు విశాలాక్షి కళ్ళలోంచి వచ్చిన నీళ్లు ఆమెలను పశ్చాత్తాపానికి నిదర్శనంగా నిలిచాయి. కానీ జీవితం ఎప్పుడు ఒకేలా సాగదు కదా. విక్రమ్ ఆఫీసులో జరిగిన ఒక చిన్న అనుకోని పరిణామం వాళ్ళ ప్రశాంత జీవితంలో ఒక కొత్త సవాల్ను తీసుకురాబోతుంది. విక్రమ్ కంపెనీలో ఒక పెద్ద ప్రాజెక్ట్ డీల్ విషయంలో ఒక విదేశీ కంపెనీతో సమస్య వస్తుంది. ఆ సమస్యను పరిష్కరించడానికి ఒక వ్యక్తి అవసరం అవుతుంది. ఆ వ్యక్తి మరెవరో కాదు, సాక్షాత్తు శ్రీవల్లే. ఒక పల్లెటూరి పిల్లగా, ఇంటి ఇల్లాలుగా తన సత్తా నిరూపించుకున్న శ్రీవల్లి ఇప్పుడు తన భర్త కార్పొరేట్ వ్యాపారంలో ఒక అడ్డంకిని ఎలా తొలగించబోతుంది? తన భర్తకు వ్యాపారంలో కూడా ఏ విధంగా తోడుగా నిలబడుతుందో తదుపరి భాగంలో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.